నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. బొత్స సత్యనారాయణ గారు అంటే వైసీపీలో కాపు పెద్దగా ఉన్న ఒకే ఒక్క వ్యక్తి. ఇప్పటి వరకు అన్ని తానే భుజాన వేసుకున్నారు. ఇప్పుడు ఆయనకే చెక్ పెడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంబటి రాంబాబు గారిని కాపు సింహం కింద తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన్నే పెద్ద మనిషిని చేస్తున్నారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా యూటర్న్ తీసుకున్నారు? దీనివల్ల బొత్స గారు చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. మరి దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. అంటే ఇప్పటి వరకు వైసీపీలో కాపు నేత ఎవరు అంటే బొత్స అనేవారు. ఇప్పుడు మనం మండలిలో చూసుకున్న ఆయనదే పై చేయిలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూస్తే అంబటి రాంబాబు గారికి ప్రయారిటీ ఇస్తూ ఆయనే కాపు సింహం అని చెప్తే ఇప్పుడు బొత్స గారిని వెనక్కి నెట్టే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ని అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఎందుకు ఈ విధంగా? అంటే బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ ఇవాళ డైరెక్ట్ వార్గా మారిందా? గతంలో బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి ఉద్దేశించి మాట్లాడు, షర్మిలను ఉద్దేశించి మాటలు, మీ నాన్న బ్రాందీ దాక్కుండా ఏ రోజన్నా ఉన్నాడా, బొత్సాను ఉద్దేశించి షర్మిల వ్యాఖ్యలు ఏమని, లిక్కర్ సిండికేట్, లిక్కర్ డాన్, సారాయి సత్యబాబు, ఈ విధంగా చేసినటువంటి వ్యాఖ్యలు. అసెంబ్లీలో విజయమ్మను ఉద్దేశించి బొత్స కామెంట్స్. రాజశేఖర రెడ్డి భార్య, ఆమె శాసనసభ్యురాలుగా గెలిచింది. రాజశేఖర రెడ్డి రిజైన్ చేసి రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆ స్థానానికి బై ఎలక్షన్లో విజయమ్మ గెలిస్తే విజయమ్మను ఉద్దేశించి అసెంబ్లీలో బొత్స సత్యనారాయణ అవమానకరంగా మాట్లాడటం, కూర్చోవమ్మా మాట్లాడేవాళ్ళు కానీ అని ఒక ముఖ్యమంత్రి భార్యను పట్టుకుని, అందుట్లో భర్త చనిపోయినటువంటి ఆ స్థానంలో వచ్చినటువంటి ఆమెను పట్టుకుని బొత్స అన్న కామెంట్స్, ఇవన్నీ మనసులో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బొత్స మీద కక్ష కట్టాడా? మీరన్నట్టుగా ఇవాళ బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రాలో ఇవాళ సీనియర్ మోస్ట్, అసలు అతనే ముఖ్యమంత్రి కావాల్సినాడమ్మా. అదే సార్. ఏది ఒక టైంలో ఏపీకి ముఖ్యమంత్రి అవుతా అన్నాడు. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు. అవును. ఆ రోజు రోసయ్య గారిని దించారు. అవును సార్, గుర్తుంది. జగన్మోహన్ రెడ్డి వేరే పార్టీ పెట్టుకుంటున్నానని చెప్పి రోసయ్య గారిని దించేసిన దీంట్లో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరు అన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అయి కూర్చున్నాడు. ఓహో, కిరణ్ కుమార్ కంటే ముందు బొత్స గారా? అవ్వాలా. ఓకే. చిదంబరం ఆశీస్సులతో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి తమిళనాడు ఏదో క్రికెట్ పాలిటిక్స్ లో కిరణ్ కుమార్ రెడ్డి అండర్ గ్రౌండ్ కొంత నడిపాడు, మెయిల్స్ పంపించడం. ఇక అదే పనిగా అప్పుడు ఉన్నటువంటి రోసయ్య పైన బొత్స పైన లేనిపోయినటువంటి స్కాములు అవి ఇవి పంపించడం ద్వారా వీళ్ళ అవకాశాలను దెబ్బతీసి తను సీఎం అయ్యారు. మరి క్యాబినెట్లో ఈయన చేరాడు, ఎవరు, బొత్స సత్యనారాయణ. చేరిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని దించేసి తను అవుదామని చూశాడు. ఎవరు, బొత్స సత్యనారాయణ. అప్పట్లో పిసిసి అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణ, సీఎం రేసులో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి పదవి వెంట్రుక వాసిలో తప్పిపోయిందమ్మా. అవును సార్. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పంచన చేరాడు. సరే, శాసన మండలి ఏదో ప్రధాన ప్రతిపక్ష నేత క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చాడు. ఆ క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడం కూడా బొత్స సత్యనారాయణ ఏదో వేరే పార్టీ పెడుతున్నాడు అనేటువంటి దీంట్లో ఇక విధి లేక అది ఇచ్చారు. ఫస్ట్ అసలు అది ఎవరికి ఇచ్చారు? లేళ్లప్పిరెడ్డికి ఇచ్చారు. ఓకే. కౌన్సిల్లో ఫస్ట్ అపోజిషన్ లీడర్గా లేళ్లప్పిరెడ్డి పేరు పంపాడు. బొత్స ఎక్కడ అలిగి అతను అసలు పార్టీని చీలుస్తాడనే భయంతో మళ్ళీ అప్పిరెడ్డిని తప్పించి బొత్స సత్యనారాయణకి ఇచ్చారు. ఈ పాత పగ మనసులో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మొన్న కౌన్సిల్లో అతన్ని బకరా చేశాడా? ఈ కల్తీ నెయ్యి ఈ ఇష్యూలో సుబ్బారెడ్డిని అరెస్ట్ కాకుండా తప్పించడం కోసం బొత్సాను అతను మరి వాడుకున్న విధానం ఏది, ఇందాపూర్ అనేది తీసుకొచ్చి ఆ ఇందాపూర్కి చంద్రబాబుకి ముడిపెట్టి దాన్నేదో హెరిటేజ్కి కో మ్యానుఫ్యాక్చరర్ కింద చూపించి, అది కో మ్యానుఫ్యాక్చరర్ కాదు, అదేంటది, కో ప్యాకర్. అక్కడ కొన్ని వస్తువులు, కొన్ని సరుకులు హెరిటేజ్ ఏం చేస్తుంది, ప్యాక్ చేయించుకుంటాం.
అట్లా ఇందాపూర్లో కో ప్యాకర్స్ అనేక మంది ఉన్నారు. అమూల్ ఉంది, మదర్ డైరీ ఉంది, హట్సన్ ఉంది, లేకపోతే బ్రిటానియా ఉంది, హిందుస్థాన్ యూనిలీవర్ ఉంది, పతంజలి కూడా ఉంది. అన్ని కో ప్యాకర్స్ అక్కడ ఉంటే హెరిటేజ్ బినామీ అని చెప్పి బొత్స సత్యనారాయణతో మాట్లాడించి కౌన్సిల్ జరగనీయకుండా అడ్డుకుని గత వారం రోజులుగా కౌన్సిల్ సమావేశాలు చివరికి ఏ స్థాయికి దిగజారంటే బొత్స సత్యనారాయణ చేతిలో ఏ ప్యాకెట్, అది చీజ్ ప్యాకెట్, అది పెట్టి అది నెయ్యి అన్నారు. ఆయన ఏమని అడిగాడు ఆ రోజు, నెయ్యి ప్యాకెట్ ఇవ్వరా అన్నాడు. ఆయన పాపం కరెక్ట్ గానే అడిగాడు సార్, ఇచ్చినోడికి అట్లా ఉంది అంటే కావాలని టార్గెటెడ్ ఇదంతా. అది అంతా కూడా ఒక వ్యూహం ప్రకారమే జరిగింది. అతను నెయ్యి ప్యాకెట్ అడిగితే ఆ వెనకాల ఉన్నాడు ఏం చేశాడు, చీజ్ ప్యాకెట్ చేతిలో పెట్టి దాన్ని మూసాడు, రివర్స్లో పెట్టాడు పేరు కనపడకుండా. ఈయనకి తెలియక ఏం చేశాడు, తలకిందులకు ఇచ్చాడని చెప్పి ఆ పేరు కనపడేటట్టు చూపించాడు మన కెమెరాలకి. ఇంకొకటి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సార్, ఆ రోజు మండలిలో వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకెళ్తూ పాప నేను బయటకు వచ్చి చెప్పులు వేసుకోలేదు మా వాళ్ళు అన్నారు. ఆ టైంలో నేను కూర్చొని ఉన్నాడు, అసలు చూడండి కూడా చూడాలి, పేపర్లు చూస్తున్నాడు, విజువల్స్ లో మనం క్లియర్ గా చూస్తే అందరూ వచ్చి లేదు లేదు మేము చెప్పులు వేసుకురాలేదు అన్నారు. పాపం పిచ్చోడనే అయింది బొత్స గారు. మాధవరావును కూడా పిచ్చోడిని చేశారు. ఆ మాధవరావు అయితే నేను అసలు రాజీనామా చేస్తా మీరు కనుక మా చెప్పులు బూట్లు కనుక చూపిస్తే అన్నాడు. అసలు నేనే మా వాళ్ళతో చెప్పులు బూట్లు ఇప్పించి నేనే తీసుకెళ్లి ప్లే కార్డ్స్ పోడియం మీద పెట్టాను, చైర్మన్ టేబుల్ మీద పెట్టాను అన్నాడు బొత్స. చివరికి ఆ విజువల్స్ అన్నీ బయటకు వస్తే ఇప్పుడు మళ్ళీ వెంటనే ఏమంటాడు, ఎవరు అసలు ఆ విజువల్స్ బయటకు ఎలా వచ్చాయి, మొత్తం పూర్తి విజువల్స్ బయట పెట్టండి అని చైర్మన్ గారి దగ్గర నిన్న ఛాంబర్లో మోషన్ రాజు ముట్టడి. అంటే ఇప్పుడు మీరు అన్నారు ప్రజల సమస్యల మీద మాట్లాడండి అని, అంటే మరి ప్రజల సమస్యల మీద మాట్లాడడానికి అసెంబ్లీకి వెళ్ళడానికేమో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర టైం లేదు, వెళ్ళట్లేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. ఇటు చూస్తేనేమో పులివెందుల్లో 2 రోజుల పర్యటనకి ఆయన స్కెడ్యూల్ పెట్టుకున్నారు, అది కూడా టెంపుల్ కోసం. అంటే పులివెందుల్లో ఇప్పుడు ఏదో అక్కడ వేంపల్లి మండలంలో నందీశ్వర ఆలయం, దానికి ఏదో ఆయన మరి ప్రారంభోత్సవం శంకుస్థాపన ఈ పని మీద ఇవాళ అతను వెళ్ళిన దీంట్లో ఇప్పుడు అంతా దీని మీదే చర్చ. ఏంటి, అతను క్రిస్టియన్నా హిందువా? హిందూ జపం చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు శాసనసభ్యుడిగా మీరు అక్కడ ఆలయ ప్రతిష్టకి వెళ్ళినప్పుడు మీ భార్య కూడా మీతో పాటు వచ్చారా? మరి ఇప్పుడు ఆమె క్రిస్టియన్, నువ్వు క్రిస్టియన్, మీరు బైబిల్ పట్టుకుని తిరుగుతారు. మీ అమ్మ, మీ బావ అసలు బైబిల్ బోధకుడు, ఎవరు బ్రదర్ అనిల్ కుమార్, షర్మిల, మొత్తం క్రైస్తవ కుటుంబం. నువ్వే చెప్పావు 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతానని. అంటే ఇప్పుడు ఇవాళ ఆలయ ప్రతిష్టకి వెళ్ళడం ద్వారా ఇప్పటికీ కూడా అతనిలో పరవర్షన్ ఏది, పరివర్తన, పశ్చాత్తాపం. నిన్నగాక మొన్న సాధువులంతా తిట్టు వదిలిపెట్టారు. మరి విశాఖపట్నంలో సాధువులందరూ మీటింగ్ పెట్టుకున్న శ్రీనివాసానంద సరస్వతి, మీరు ఇప్పటికైనా పాప ప్రక్షాళన చేసుకోవాలి, మీరు ఇప్పటికైనా సరే ఆ పశ్చాత్తాప దీక్ష తీసుకోండి. భార్యాభర్తలు ఇద్దరూ కూడా మేమందరికీ చేస్తున్నాము. ఏంటి అక్కడేదో జరుగుతోంది సంప్రోక్షణ తిరుమల తిరుపతి దేవస్థానంలో, ఎందుకంటే జరిగింది మహాపాపం. ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీలో దీనిపైన మాట్లాడాడు. ఏమన్నాడు, చేసింది మహాపాపం, ఆ మహాపాపం నుంచి బయటపడటం కోసం రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఏది, నెయ్యి కల్తీ జరిగిందని సుబ్బారెడ్డే ఒప్పుకున్నాడు, కానీ జంతు కొవ్వు కలవలేదు కాబట్టి అసలు కల్తీ లేదని మళ్ళా తిమ్మిని బింబిం చేస్తున్నారు. అంటే ఒక పక్క చూస్తే మీరు అన్నదాని ప్రకారం స్కెచ్ల మీద స్కెచ్లు, ప్లాన్ల మీద ప్లాన్లు అప్లై చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, కానీ తాను బయటకు రాకుండా. మీరు ఇటు చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి గారితో పిటిషన్ వేయించారు, ఏది, ప్రభుత్వం సింగిల్ బెంచ్ ఏర్పాటు చేసినందుకు, అదే కమిటీని, ఏకసభ్య కమిటీకి. ఇటు చూస్తే పరకాల గారు ఎప్పుడో జరిగిపోయిన ఎలక్షన్స్ మీద ఇంకొంతమంది క్యూలో ఉన్నారు మెయిల్స్ పెట్టడానికి, వీటికి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్లాన్ చేస్తున్నారు, ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు సృష్టించాలనా, ఇటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆటంకులు సృష్టించాలా, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి సృష్టించాలని చూస్తున్నారా, ట్రంప్ కార్డు ప్లే చేస్తున్నారు. ఇది ప్రజలు అంటున్నమాట. అంటే ఇది రాజకీయం చేస్తున్నాడా, సర్కస్ చేస్తున్నాడా? సర్కస్లోనే ఈ విన్యాసాలన్నీ చేసేది. అదే ఇప్పుడు రకరకాల విన్యాసాలు మనం, ఇప్పుడు మీరు చేస్తుంది సర్కస్గా, మీరు ప్రజా జీవితంలో ఉన్నారు, కామెడీ షో ఏమైనా నడుపుతున్నావా? ఏంటి డైవర్షన్?
దేని నుంచి డైవర్షన్ చేయటం కోసం ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా హిందువులంతా భగ్గుమంటున్నారు. ఏ హిందువు జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి ఓటేయకూడదు అని ఇవాళ వాళ్ళకు ఒక శాసనం రాసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో రకంగా మళ్ళీ కళ్ళు గప్పాలి, హిందువుల ఓట్లు పొందాలి. గతంలో మనం చూసాం స్వరూపానందాన్ని వాడాడు. అవును సార్. ఆ శారదా పీఠాధిపతి అతనితో పెద్ద డ్రామా ఆడిచ్చి ఏది జగన్మోహన్ రెడ్డిని హిందువుగా చేసినట్టు, హరిద్వార్ తీసుకెళ్ళి అక్కడ ఏదో గంగలో ముంచినట్టు, అతనికి హిందుత్వం ఇప్పించినట్టు. అంటే ఓట్ల కోసం వీళ్ళు ఎటువంటి పాటలు పడతారు, ఎన్ని రకాల విన్యాసాలు చేస్తారు. మొత్తానికి ఓట్లు వేశారు, హిందువుల కళ్ళు కప్పారు. ఓట్లు వేస్తే ఏం చేశారమ్మా? అన్యమత ప్రచారాలను ప్రోత్సహించారు. తిరుమల తిరుపతిలో అన్యమత ఉద్యోగుల్ని ప్రవేశపెట్టారు. అసలు మొత్తం అక్కడ సుప్రభాతం కూడా అన్యమతంలోకి మార్చినటువంటి పరిస్థితుల్లో అక్కడ బస్సు టికెట్ల వెనక కూడా జెరూసలం యాత్ర ప్రింట్ చేసినటువంటి పరిస్థితుల్లో జనం భగ్గుమన్నారు. నిజమే. అందుకు కదా మొన్న ఇచ్చినటువంటి ఆ తీర్పు. ఇప్పుడు రామతీర్థంలో రాముడు తల నరికితే ఏమన్నారు? బొమ్మే కదా, విగ్రహమే కదా. అరే అసలు అక్కడ అశోక్ గజపతిరాజు మీద ఆలయ రోజు ధర్మకర్త ఆయన మీద కేసులు పెట్టారు, చంద్రబాబు మీద కేసులు పెట్టారు, కళా వెంకట్రావు మీద కేసులు పెట్టారు ఆ రోజు రామతీర్థం వెళ్ళినందుకు. అదే కాదు ఆంజనేయ స్వామి విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి నరికేస్తే కట్టే కదా అంటారు. లేకపోతే వెండి సింహాలు ఎత్తుకుపోయారు. ఎక్కడ? విజయవాడ. వెండే కదా, మళ్ళీ వెండి కొంటామనేది అనిపించారు. అంటే కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ ఆ రోజు వీళ్ళు హిందూ ద్వేషులుగా, హిందూ ద్రోహులుగా ఇవాళ హిందూ సమాజం మొత్తం ఈ పార్టీని వెలేస్తోంది, ఈ నాయకుల్ని వెలేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ నందీశ్వర ఆలయం గుర్తొచ్చిందా? ఇక్కడ ప్రతిష్టకు వచ్చాడా? ఇవాళ ఒక్క వేంపల్లె మండలంలో నందీశ్వర ఆలయం కాదమ్మా, గ్రామ గ్రామాన జగన్మోహన్ రెడ్డి ఈ ఆలయాలు, ఈ ప్రతిష్టలు, అభిషేకాలు చేసిన పాప ప్రక్షాళన జరగదు. రైట్. మీరు ఏదో డమ్మీలను పెట్టుకుని సుబ్రహ్మణ్య స్వామితో ఏంటి ఏకసభ్య కమిషన్కి వ్యతిరేకంగా ఏం చేయడు. ఏం జరిగింది? సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. అదే సుబ్రహ్మణ్య స్వామి జగన్ ముసుగు. గతంలో మనం చూసాం సుబ్రహ్మణ్య స్వామి 100 కోట్లకి పరువు నష్టం దావా చేశాడమ్మా. ఆంధ్రజ్యోతి మీద ఈ కథనాలన్నీ రాసినందుకు, ఈ నెయ్యి కల్తీ గురించి రాసినందుకు, సుబ్బారెడ్డి అక్కడ చైర్మన్గా చేసినటువంటి అవినీతి కుంభకోణాల గురించి రాసినందుకు, అక్కడ ఇంజనీరింగ్ విభాగంలో 2000 కోట్ల స్కామ్, అక్కడ యాలుకలు, జీడిపప్పు, లేకపోతే ఆ శనగపిండి ఆ కొనుగోళ్లలో నాసిరకం కొనుగోళ్ళు 4000 కోట్ల స్కామ్ గురించి రాసినందుకు ఇదే సుబ్రహ్మణ్య స్వామితో ఏబిఎన్ పైన, ఆంధ్రజ్యోతి పైన 100 కోట్లకు దావా వేయించాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు వేసిన సిట్టే నిర్ధారించింది రసాయనాలు కల్తీ అని చెబితే ఏ మొహం పెట్టుకుని సుబ్రహ్మణ్య స్వామితో నువ్వు పిటిషన్ వేపిస్తావు? అతను వేస్తాడు. అతనేంటి, అతను నీ చేతిలో ఒక కీలు బొమ్మ, నువ్వు ఎట్ట తిప్పమంటే అట్ట తిప్పుతాడు. అది క్విడ్ ప్రోకో. పరకాల గారు మీరు ఇందాక చెప్పారు, పరకాల ప్రభాకర్ గారు మొత్తం దేశం మొత్తం తిరిగాడు. 20 నెలలుగా ఆయన మహారాష్ట్ర పోయాడు. అక్కడ వాయిస్ ఆఫ్ మహారాష్ట్ర అన్నాడు. అక్కడ సాయంత్రం 5 నుంచి రాత్రి 11:45 లోపు 7.8% ఓట్లు అన్నాడు. శరద్ పవార్ ఈయన ముఖం చూడాల. లేకపోతే అక్కడ ఉన్న శివసేన, ఆ దాకరే వాళ్ళు ఎవరు ఈయన్ని అసలు పట్టించుకోవాలా. బీహార్ వెళ్ళాడు, బీహార్లో మళ్ళీ వాయిస్ ఆఫ్ బీహార్ అన్నాడు. సర్ కింద 65 లక్షల ఓట్లు ఎత్తేసారన్నాడు. ఎవరు పట్టించుకోవాలా? తేజస్విని యాదవ్ కానీ, లాలూ ప్రసాద్ యాదవ్ కానీ ఎవ్వరు పరకాల గురించి పట్టించుకోవాలా. తర్వాత తమిళనాడు వచ్చాడు, తమిళనాడులో వాయిస్ ఆఫ్ తమిళనాడు అన్నాడు. అక్కడ కూడా ఇదే క్యాసెట్ 52 లక్షల ఓట్లను లేకపోతే 17 లక్షల ఓట్లను. అక్కడ అసలు స్టాలిన్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి డిఎంకే, అన్నా డిఎంకే ఎవ్వరూ పరకాల గురించి పట్టించుకోవాలా. అప్పుడు ఆంధ్రప్రదేశ్ తలుపు తట్టాడా? జగన్మోహన్ రెడ్డి మీడియా ఎత్తిపారేసింది ఆయన పైకి. కరణ్ థాపర్ వచ్చాడా? పరకాల ప్రభాకర్ ఇంటర్వ్యూలు. 20 నెలల క్రితం జరిగిన పోలింగ్ ఏంటి, కౌంటింగ్ ఏంటి, ఇప్పుడు ఈ విన్యాసాలు ఏంటి? వెంటనే ప్రశ్న ఏమొచ్చింది, 2019 ఎలక్షన్లో పరకాల ఎక్కడ ఉన్నాడు? అప్పుడు ఈ 52 లక్షల ఓట్లు పడలేదా? సాయంత్రం అయిన తర్వాత
రాత్రి 11:45 లోపు పోలింగ్ పర్సెంట్ తీశారు. అప్పుడు 8%, అప్పుడు అలానే ఉంది. అప్పుడు 3,500 బూతుల్లో మరి 3%, 4%. అంటే ఇప్పుడు ఈ 12%, 2019లో 12% ఎందుకు పరకాల మాట్లాడలేదు? ముసుగులు. జగన్ ముసుగుగా సుబ్రహ్మణ్య స్వామి, జగన్ ముసుగుగా పరకాల ప్రభాకర. ఈ ముసుగు వీరులతో రాజకీయం ఏంటమ్మా? అంతే సార్. ఇక ముసుగు పడే రోజు పడింది. రైట్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటి, ఇక ముసుగేసుకునే తిరగాలి. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.